సింహాద్రి రుద్రప్ప గారి సంగతి నీకు తెలుసు కదా. ఆయనకి భూమి అన్నా డబ్బన్నా ఎంత ప్రేమో అందరికీ తెలిసిందే. మరి ఆయన దగ్గర భూమి తీసుకున్నప్పుడే ఆలోచించాలి. వానలు పడకపోయినా పంట చేతికి రాకపోయినా అప్పు చేసైనా ఆయనకు డబ్బులు ఇవ్వాలి అని. ఆయన మనసు కరగదు, నిన్ను కనికరించని తెలుసు కదా. అది పట్టించుకోకుండా భూమి చేతికొచ్చింది కదా అని తీసేసుకున్నావు. ఇప్పుడు నువ్వు ఎన్ని కన్నీళ్ళు పెట్టుకున్నా ఆయన మనసు కరగదు. ఓ పని చేయి, మీ ఆవిడ మెడలో ఉన్న తాళ్ళని ఇచ్చేయి. పద్ధతే కదా. ఏం మాట్లాడుతున్నారు బాబు? రైతు కష్టం అంటే మరీ మీకంత సులకనైపోయిందా? మేము మట్టి నమ్ముకొని బతుకుతామేమో గాని ఎదుటి వాళ్ళ నోట్లో మట్టి కొట్టి మాత్రం బ్రతకం బాబు. నిజంగా పంట చేతికొచ్చి డబ్బులు వచ్చి ఉంటే మీతో ఇన్నిసార్లు చెప్పించుకోం బాబు. ముందు మీ డబ్బులు మీ చేతికి ఇచ్చాకే మిగిలింది కలోగంజో తినేవాళ్ళం. అంతేకాని మీకు డబ్బులు ఇవ్వకుండా మా ఇంట్లో పరమాణాలు తినే బుద్ధి ఏ రైతుకు ఉండదు బాబు. రైతుని చిన్న చూపు చూడకండయ్యా. ఏంటి రైతంటే ఏదో దేవుడు అన్నట్టు చెప్తున్నావు? ఏ మీరేమైనా ఊరికినే చేస్తున్నారా? అందరూ పనిచేస్తున్నట్టే మీరు చేస్తున్నారు కదా. మీకు చేతనైంది ఈ మట్టిలో ఇన్ని విత్తనాలేసి పంటలు పండించి కోతలు కోసి అమ్మటం. ఇందులో మీరు కొత్తగా చేసింది ఏమీ లేదు. పంట చేతికొస్తే అమ్మేసి పండగ చేసుకుంటారు. లేదంటే ఇలా దీనంగా కన్నీళ్లు పెట్టుకొని మా దగ్గర డబ్బులు లేవండి మమ్మల్ని క్షమించండి అంటారు. అంతే కదా. ఏమైనా అంటే రైతంటే గొప్పవాడండి అని మా దగ్గర చెప్తారు. నువ్వు రైతు అయితే 100 ఎకరాలున్న నేను రైతే కదరా. నీకు నష్టం వస్తే నువ్వు కౌలు ఇవ్వనందుకు నాకు నష్టమే కదా. ఒరే 5 ఎకరాలు తీసుకున్న నువ్వే నష్టం వచ్చింది మమ్మల్ని వదిలేయండి అంటే 100 ఎకరాలకి నష్టం వచ్చిందని నేనెవరితో చెప్పుకోవాలరా? రేయ్ ఇదంతా కుదరదు. నేనిచ్చిన 5 ఎకరాలకి నాకు కౌలు ఇస్తే సరే, లేదంటే మాత్రం మర్యాదగా ఉండదు. ఏంటయ్యా ఇది చెప్తుంటే అర్థం కావట్లేదా? మీకు అంతగా కావాలంటే మీ కౌలుకి బదులు మా ప్రాణాలు తీసుకోండి, లేదంటే విషయం పంచాయతీలో పెట్టండి, అక్కడే మాట్లాడుకుందాం. అంటే ఏంటే? పంచాయతీలో పెట్టి తప్పంతా నాదే అని చెప్పించాలని చూస్తున్నావా? అసలు నువ్వు మనిషివా పశువా? ఒక ఆడదాని మీద చేయి చేసుకుంటున్నావు. అసలు నీకు బుద్ధుందా? చూడమ్మా, నువ్వు ఈ ఊరి కొత్తదానివి, భువనేశ్వరమ్మ గారి ఇంట్లో ఉంటున్న మనిషివి కాబట్టి నిన్నేమీ అనకుండా వదిలేస్తున్నా. ఇక్కడ పొలం నాది, సమస్య నాది. వాళ్ళు నాకు ఎదురు చెప్పారు, అందుకే దెబ్బ కొట్టాను. ఇలా వచ్చి నువ్వు అడ్డుకోవడం మర్యాద కాదు. చూడు, అతిథిగా వచ్చిందానివి అతిథిగానే ఉండు. అందరి విషయాల్లో కలుగు చేసుకోవడం మంచి పద్ధతి కాదు. నేను ఈ ఊరికి అతిథిగానే రావచ్చు, కానీ అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోమని ఎక్కడా చెప్పలేదు. నువ్వు ఒక ఆడదాని మీద చేయి చేసుకోవడం తప్పు. నువ్వెవరసలు కొట్టడానికి? తల్లిదండ్రులే పిల్లల్ని కొట్టడం తప్పు అంటున్నారు. అలాంటిది ఒక పరాయి స్త్రీ మీద చేయి చేసుకునే నీలాంటి వాడిని పశువు అంటారు. చేసిన తప్పుకి మర్యాదగా క్షమాపణ చెప్పు, లేదంటే వదిలే ప్రసక్తే లేదు. ఏంటి నన్ను బెదిరిస్తున్నావు? 100 ఎకరాల ఆసామిని. ఈ ఊళ్ళో నా మాటకి ఎదురుండదు. ఎక్కడి నుంచో వచ్చి నువ్వు నాకు ఎదురు చెప్తే వింటాననుకుంటున్నావా? ఇది నా సమస్య అని చెప్తున్నాను కదా. తేల్చుకునేది నేనే. నీకు అక్కర్లేని విషయం. ఎక్కువ మాట్లాడకుండా వెళ్ళి నీ పని చూసుకో. తప్పకుండా చూసుకుంటాను. ఏం చేయాలో ఎలా చేయాలో నాకు బాగా తెలుసు, అదే చేస్తాను. నీకు నచ్చింది నువ్వు చేసుకో. ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరూ లేరు. 24 గంటలు టైం ఇస్తున్నాను. మర్యాదగా డబ్బులు ఇచ్చావా సరే, లేదంటే ఈ రుద్రప్ప అంటే ఏంటో అప్పుడు చూపిస్తాను. పంచాయతీ పెట్టడం కాదు, నీ ఇంటి ముందు కుర్చీ వేసుకుని కూర్చుంటాను. ఇంట్లో ఉన్న సామాను, ఒంట్లో ఉన్న కిడ్నీలు అమ్మైనా సరే నా డబ్బు నేను తీసుకోకపోతే నా పేరు రుద్రగిరి రుద్రప్పే కాదు. భద్రగిరి, నీ సంగతి తెలుస్తా. రైతే రాజు అని అందరూ అంటారమ్మా, కానీ ఆ రైతుకి కష్టం వస్తే మాత్రం ఇదిగో ఇలా అవమానాలే మిగులుతాయి. పంట సరిగ్గా పండలేదు, ఈ ఏడాది కౌలు ఇచ్చుకోలేమయ్యా, ఎంతో కొంత ఇస్తామని చెప్తే నానా మాటలు అన్నారు. పంచాయతీ పెట్టించండి, తప్పు ఒక్కడే తేలుతుంది అన్న నా భార్యను చెంప మీద కొట్టారమ్మా.
అసలు ఇలాంటి బతికే కన్నా చచ్చిపోవడం మేలు. మాటలతో తేల్చుకోవాల్సిన విషయాన్ని ఆడవాళ్ల మీద ట్రేడ్ చేసుకునేంత వరకు వచ్చిన వాడిని అసలు వదలకూడదు. భువనేశ్వరి గారు ఈ ఊరికి పెద్ద దిక్కు కదా, ఈ విషయం ఆవిడకి చెప్దాం. పంచాయతీ పెట్టించి వాడి సంగతి ఏంటో తెలుద్దాం. మీరు నాతో పదండి, నేను చెప్తాను. కల్కి, పంతులు గారిని పిలిపించి నిశ్చితార్థానికి ముహూర్తాలు పెట్టించమని చెప్పు. అలాగే అత్తయ్య. నిశ్చితార్థమా? ఇప్పటికిప్పుడు ఈ నిర్ణయం ఏంటమ్మా? ఎప్పుడు తీసుకున్న నిర్ణయం ఇదే. ఎందుకంటే నా కిట్టయ్య రాధను ప్రేమించానని చెప్పాడు కదా, ఆ అమ్మాయి కూడా చాలా మంచిది, మనందరితోనూ కలిసిపోయింది. ఈ ఇంటికి కోడలయ్యే అర్హత ఆ అమ్మాయికి పూర్తిగా ఉంది. వాళ్ళిద్దరూ ఇష్టపడుతున్నారు. మనందరికీ ఇష్టం ఉన్నప్పుడు ఇంకా ఆలస్యం చేయడం ఎందుకు? ఆ నిశ్చితార్థం చేయించి 3 ముళ్ళు వేయించేస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారు కదా. సరదాగా 4 మాటలు మాట్లాడినంత మాత్రాన ఈ ఇంటికి కోడలయ్యే అర్హత వచ్చేసినట్టేనా అమ్మా? ఆ అమ్మాయి ఎవరో, వాళ్ళ కుటుంబం ఏంటో అన్నీ తెలుసుకోవాలి కదా. ఆడపిల్లనివ్వాలంటే 7 తరాలు చూస్తారు. మరి ఆడపిల్లని తెచ్చుకోవాలి అంటే కనీసం వాళ్ళ బంధువులు ఎవరు అనేది ఒక 7గురినైనా విచారించారా? చూడక్క, తనకెవరూ లేరని ముందే చెప్పాను కదా. అయినా బంధువులుంటేనే మనసులు మంచిగా ఉంటాయన్నది కాదు. మనసు అనేది మనిషికి సంబంధించింది. రాధ మనసేంటో నాకు బాగా తెలుసు. తను ఎంత మంచి మనిషో నాకు బాగా తెలుసు. మా ఇద్దరి అభిప్రాయాలు ఎలా కలిశాయో కూడా నాకు తెలుసు. తను ఎవరూ లేని అనాథ కావచ్చు, కానీ తనకిప్పుడు మనందరం ఉన్నాం కదా, మనింటి మనిషి అవుతుంది కదా. అయినా అమ్మ నిర్ణయం తీసుకుంది కదా. జయ, అత్తయ్య ఏ నిర్ణయం తీసుకున్నా మంచిగా ఆలోచించి తీసుకుంటారు కదా, మరి ఇంకెందుకు ఇలా మాట్లాడుతున్నావు? మీరు ఇంటికి అల్లుడండి, నేను ఇంటికి కూతుర్ని. నా పుట్టింటి గౌరవం నాకు తెలీదా? ఈ ఊరు మొత్తానికి ఈ ఇల్లు ఒక దేవాలయం లాంటిది. అమ్మ మాటే శాసనం. అలాంటిది ఇంటి పరువు నిలబెట్టాలి అంటే ఈ ఇంటికి వచ్చే కోడలు ఎలా ఉండాలో కాస్త ముందు వెనక ఆలోచించాలి కదా. మురారి ప్రేమించాడు కదా అని, ఆ అమ్మాయి 4 మంచి మాటలు చెప్తుంది కదా అని పెళ్లిదాకా తీసుకొచ్చేస్తావా? చూడు జయ, అన్నీ తెలుసుకున్నాకే, అంతా మంచి జరుగుతుందని నిర్ణయించుకున్నాకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. కిట్టయ్య మనసిచ్చిన అమ్మాయి, మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్న అమ్మాయి. తనతో వాడి జీవితం బావుంటుందని నేను కూడా మనసారా నమ్మాను కాబట్టే వాళ్ల పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాను. నిశ్చితార్థం చేయించాలనుకుంటున్నాను. ఎందులో ఎలాంటి మార్పు లేదు. ఆంటీ, రామ్మ రాధ, నీకు 100 ఏళ్ళు. ఇప్పుడే నీ గురించి మాట్లాడుతున్నావు, నువ్వే వచ్చావు. ఆంటీ, సింహాద్రి భార్యను రుద్రప్ప కొట్టాడు. కొట్టాడు అంటే ఊరికినే కొడతాడా? వీళ్ళేమన్నారో. జయా, ఏం జరిగింది సింహాద్రి? తప్పెవరిది? మీకు తెలియంది ఏముందమ్మగారు, ఈ ఏడాది వర్షాలు తక్కువగా ఉన్నాయి, పంటలు పండలేదు. వచ్చిన డబ్బులు ఎరువులకి విత్తనాలకే సరిపోయిందమ్మా. పంట చేతికి రాకపోయేసరికి చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. అందుకే కౌలు డబ్బులు పూర్తిగా ఇవ్వలేమని రుద్రప్ప గారి కాళ్ళు పట్టుకొని చెప్తున్నా ఆయన మాట వినిపించుకోలేదమ్మా. రైతుని చిన్న చూపు చూడకండి అయ్యా అని నా భార్య ఒక మాట అంది, అంతే. నా భార్య చెంప మీద కొట్టాడమ్మా. రేపటికల్లా కౌలు డబ్బులు ఇవ్వకపోతే వదిలే ప్రసక్తే లేదని బెదిరిస్తున్నాడమ్మా. ఎంత అన్యాయం కదండి! ఒక ఆడదాని మీద చేయి చేసుకోవడం ఏంటి?
సమస్యలనేవి ఎవరికి రావు? వాళ్ళు నిజాయితీగా ఉండి చెప్తే ఆడదాని మీద చేయి చేసుకోవడం నిజంగా తప్పే కదా. ఆ తప్పుని ఎవరు సమర్థించకూడదు కదా. స్త్రీని ఎక్కడ గౌరవిస్తారో అక్కడ దేవతలుంటారని అందరూ అంటారు. స్త్రీని గౌరవించలేని వాళ్ళు ఎవ్వరైనా సరే ఊరుకునే ప్రసక్తే లేదు. రైతుని అవమానించినా, స్త్రీని అగౌరవపరిచినా క్షమించకూడదు. వెంటనే పంచాయతీ ఏర్పాటు చేయండి. అప్పన్నా, అమ్మగారు, వెంటనే రుద్రప్పని పంచాయతీకి రమ్మని చెప్పు. అలాగేనమ్మగారు. రాధా, నువ్వేం చూసావో చెప్పమ్మా. నేను పొలం నుంచి నడుచుకుంటూ వస్తుంటే అప్పుడు దూరంగా ఈ రుద్రప్ప గారు వీళ్ళతో గొడవ పడ్డం కనిపించిందండి. నేను దగ్గరికి వెళ్ళాను. ఈ రుద్రప్ప అప్పటికే ఆవిడ చెంప మీద కొట్టాడు. ఏం జరిగిందని వెళ్ళి అడిగాను. కౌలు డబ్బులు ఇవ్వలేదని, వాళ్ళు బతిమాలుకుంటున్నా కూడా వినిపించుకోకుండా ఆవిడ మీద చేయి చేసుకున్నారని వీళ్ళు చెప్పారు. ఈ విషయమే మీ దగ్గరకు వచ్చి చెప్పాను. ఆడవాళ్ల మీద చేయి చేసుకోవడం సంస్కారం కాదు. ఈ ఊరు మొత్తాన్ని అమ్మలాగా మీరే కాపాడుతున్నారు. ఈ ఊర్లో మంచి చెడు అన్నీ మీరే చెప్తున్నారు. మీ మాటకి ఊరే కట్టుబడింది. అది స్త్రీ శక్తికి నిదర్శనం. ప్రాణాలిచ్చే అమ్మ, పాలించే అమ్మ ఎంత బలవంతులో, ఎంత శక్తివంతులో ఈ ఊరే చెప్తుంది. అమ్మ నీడలోని ఊరంతా చల్లగా ఉన్నప్పుడు అమ్మలాంటి ఒక ఆడదాని మీద ఈ రుద్రప్ప చేయి చేసుకోవడం ముమ్మాటికి తప్పే. విన్నావు కదా రుద్రప్ప, నీ మీద అభియోగం. దీనికి నువ్వు చెప్పుకునే సంజాయిషి ఏమైనా ఉందా? అమ్మగారు, ఈ ఊరికి మీరు దేవత. మీకు చెప్పేటంతటి వాణ్ణి కాదు, కానీ నా బాధను కూడా అర్థం చేసుకోండమ్మా. పేరుకే 100 ఎకరాల ఆసామిని. నా భూమిలో నేను సాగు చేయడం లేదు. ఇదిగో ఇలా భూమి లేని నిరుపేద రైతులకి కౌలుకిచ్చి సాగు చేసుకోమంటున్నాను. వాళ్ళు నా పొలంలో సాగు చేసుకుంటూ పంటలు పండిస్తున్నారు, శుభ్రంగా సంపాదించుకుంటున్నారు. నా కౌలు డబ్బులు నాకు ఇవ్వండి అని నేను మర్యాదగా అడిగితే కుదరదు, నష్టాలొచ్చాయని ఏవేవో కథలు చెప్తున్నారు. అది వీలు పడదు, నా డబ్బులు నాకు ఇవ్వండి అని గట్టిగా అడిగాను. దాంతో మాట పెరిగింది. చేయి చేసుకోవడం వరకు నిజమే. సింహాద్రి, రుద్రప్ప చెప్పింది నిజమేనా? మీకు తెలియంది కాదమ్మగారు. ఈ ఏడాది వానలు సరిగ్గా పడలేదు. మేము సాగు చేస్తున్న భూమికి నీటి వసతులు ఏమీ లేవు. వర్షం కూడా అంతంత మాత్రమే ఉండటంతో పంట కూడా చేతికి రాలేదమ్మా. అప్పులు చేసి పురుగుల మందులు, ఎరువులు అన్నీ తెచ్చాను. వాటికే వచ్చిన పంట డబ్బులు సరిపోలేదమ్మా. అప్పటికి కొంత కౌలు డబ్బులు అయ్యగారికి ఇచ్చానమ్మా. మళ్ళీ ఏడాది పండితే మొత్తం ఇచ్చేస్తానని బ్రతిమలాడానమ్మా. అయినా నా మాట వినిపించుకోలేదు. ఇందులో ఎలాంటి రహస్యం లేదమ్మా. మేము పరమాన్నాలు తిని యజమానికి డబ్బులు ఎగ్గొట్టే అలవాటు ఏ రైతుకు ఉండదు కదమ్మా. రుద్రప్ప, పంటలు సరిగ్గా పండలేదన్నది జగమెరిగిన సత్యం. మరి పంట పండనప్పుడు ఏమమ్ముతాడు? డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? ఒకవేళ నీ డబ్బు నీకు కావాలనిపిస్తే సింహాద్రి నీ డబ్బు ఎగ్గొట్టే ఉద్దేశంలో ఉన్నాడు అనుకుంటే నువ్వు అది పంచాయతీ ముందు పెట్టాలి. అప్పుడు పంచాయతీ విచారించి న్యాయం ఎవరి వైపు ఉంటే
అప్పుడు తీర్పు చెప్తుంది. అంతేకాని నువ్వు చెయ్యి చేసుకుంటే ఊరి కట్టుబాటు ఏమవుతుంది? కౌలు రైతంటే కష్టానికి ప్రతిరూపం. నీకు కౌలు ఇవ్వాలి, పంటను పండించడానికి ఎరువులు విత్తనాల కోసం అప్పులు చేయాలి. ఇవన్నీ పోగా మిగిలిన డబ్బులతోనే ఆ కుటుంబాన్ని పోషించుకోవాలి. మరి వారి కష్టాన్ని కూడా నువ్వు అర్థం చేసుకోవాలి కదా. అర్థం చేసుకోకుండా ఎలా మాట్లాడావు? బావుందమ్మా. కష్టాలు ఎవరికుండవు చెప్పండి? కరువు వచ్చింది కదా అని కడుపు నింపుకోవడం మానేశారా? పండగలు చేసుకోవడం మానేశారా? అన్నీ చేసుకుంటున్నప్పుడు నాకివ్వాల్సిన కౌలు కూడా ఇవ్వాలి కదమ్మా. పంటలు బాగా పండినప్పుడు నాకేమైనా ఎక్కువ ఇస్తున్నారా? ఇవ్వవలసిన కౌలే ఇస్తున్నారు. మరి పంట పండలేదు అన్నప్పుడు కూడా ఇవ్వాలి కదమ్మా. అలా అని పంట పూర్తిగా ఏమి ఎండిపోలేదు. ఎంతో కొంత పంట చేతికొచ్చింది కదమ్మా. ఎంతో కొంత వచ్చిందా? ఈ ఊర్లో చాలా పొలాలకి ఏటి నుంచి నీరొచ్చే సదుపాయం ఉంది. కానీ నువ్వు కౌలుకిచ్చిన తూర్పు పొలానికి మాత్రం నీరొచ్చే సదుపాయం ఏమాత్రం లేదు. వర్షాలు పడలేదు అన్నది అందరికీ తెలిసిన నిజం. ఆ భూమి సాగుకి సరైనది కాదు అని అందరికీ తెలుసు. అయినా సరే దాన్ని దుక్కి దున్ని చదును చేసి సాగు చేయడానికి సింహాద్రి పూనుకున్నాడు. ఎరువులు విత్తనాలు వేసి పంటను సాగు చేద్దామనుకున్నాడు. కానీ ఆ దేవుడు కూడా కరుణించలేదు, వర్షాలు కురిపించలేదు. దాంతో వేసిన పంటలు అరాకొర వచ్చింది. దాన్ని అమ్మిన డబ్బులు తెచ్చినా అప్పులకే సరిపోలేదని నిజాయితీగా ఒప్పుకున్నా సరే నువ్విలా నిందలు వేస్తున్నావు. ఇది సరైన పనా? ఇంకా ఎవరైనా చెప్పేదేమైనా ఉందా? అమ్మగారు, మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను. ఈ ఊరి దేవతైన ఆ అమ్మోరు తల్లి మీద ఒట్టేసి చెప్తున్నాను. మా అందరినీ చల్లగా కాపాడే మీ పాదాల మీద ఒట్టేసి చెప్తున్నానమ్మా. నిజంగా డబ్బులు రాలేదమ్మా. వస్తే అయ్యగారి డబ్బులు ఎందుకు ఇవ్వనమ్మా? ఇంతకు మించి చెప్పుకోవడానికి నా దగ్గర ఏమీ లేదమ్మా. ఇంకా ఏం చెప్పినా మీరే చెప్పాలమ్మా. రుద్రప్ప, నీ నిర్ణయం ఏంటి? చెప్పడానికి ఏముందమ్మా? నేను నా పొలాల్ని కౌలుకిచ్చుకున్నాను. వాటి మీద వచ్చే డబ్బులతోనే నా కుటుంబం గౌరవంగా బతుకుతోంది. న్యాయం తెలిసిన పెద్దవారు, ఏది న్యాయమో మీరే చెప్పండి. అన్నం పెట్టే అన్నదాతని అవమానించకూడదు. సాగు చేయటమే తప్ప మోసం చేయడం రాని రైతు దగ్గర ఎవ్వరూ అమర్యాదగా ప్రవర్తించకూడదు. అలాంటి రైతు దగ్గర రుద్రప్ప దురుసుగా ప్రవర్తించడం తప్పు. సింహాద్రి భార్య ఒక స్త్రీ అని కూడా చూడకుండా రుద్రప్ప ఆవిడ మీద చేయి చేసుకోవటం ఈ పంచాయతీ తప్పుగా పరిగణించింది. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి. అందరి ముందు సింహాద్రి భార్యని రుద్రప్ప కొట్టడం తప్పని చెప్పడం కోసం ఆమెతోనే రుద్రప్ప చంప మీద దెబ్బ కొట్టించి తను చేసిన తప్పుని తెలియచేయవలసిందిగా ఈ పంచాయతీ తీర్పివ్వడమైనది. ఇంకా చూస్తావేంటమ్మా? వెళ్ళి చంప మీద కొట్టు. ఇది రుద్రప్పకు జరిగిన అవమానం కాదు. ఆడవాళ్ళని గౌరవించడం ఈ సమాజం ప్రథమ కర్తవ్యం కావాలని చెప్పడమే నా ఉద్దేశం. స్త్రీని గౌరవించలేని చోట మనుషుల మనుగడే ఉండదు. అందుకే ఇంకెవ్వరూ స్త్రీ విషయంలో ఇలా ప్రవర్తించకూడదని ఈరోజు ఈ తీర్పుని చెప్పాను. రుద్రప్ప తన తప్పును తెలుసుకోవాలి. స్త్రీల పట్ల ఎలా మెలగాలో ఎక్కడి నుంచైనా తెలుసుకోవటం మంచిది. రుద్రప్పను చూసి ఎవ్వరూ నవ్వటం కానీ అవమానించడం కానీ చేయకూడదు. తప్పు చేశానమ్మా.
నా డబ్బులు రావాలన్న ఆవేశంలో దేవతలాంటి ఒక స్త్రీ చెంప మీద కొట్టానమ్మా. నిజంగా తప్పు చేశానమ్మా. ఆ అమ్మాయితో నా చెంప మీద కొట్టించి నా కళ్ళు తెరిపించారు. అమ్మా, మీరు చెప్పిన తీర్పు ఖచ్చితంగా చరిత్రలో నిలిచిపోతుందమ్మా. నేను బతికున్నంత వరకు నేను చేసిన తప్పు నాకు గుర్తు చేస్తూనే ఉంటుంది. అమ్మా, ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయనని మీ పాదాల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అదిరా జరిగింది. ఆ రోజు నేను మారినట్టుగా అందరి ముందు నటించాను. నా మనసుని చంపుకొని ఆ భువనేశ్వర్ని క్షమాపణ అడిగాను. నా తప్పు నేను తెలుసుకున్నానని అందరి ముందు క్షమాపణ చెప్పాను. అలా నా చెంప మీద కొట్టి నా పరువు మీద చావు దెబ్బ కొట్టిన ఆ భువనేశ్వర్ని మురారిని ఎలా వదిలేస్తాననుకున్నావు? నువ్వే దేవతో నాకు తెలీదు. నా బాను ఇక్కడే ఆగింది అంటున్నారు. తప్పకుండా నేను చూసుంటుంది. నీకు దండం పెట్టుకొని ఉంటుంది. చల్లని తల్లివి, నువ్వే కరుణించమ్మా. నా బాను నాకు చూపించు.